మీకు అందరు తెలుసు. మరి అధికార పార్టీ కనుక ప్రభుత్వం నిధులు ఇస్తుంది అని చెప్పి వాళ్ళ మీద నమ్మకంతో ఓట్లు వేసిండ్రు. మేము 16 మంది గెలిచినా కూడా ఎలక్షన్ సమయంలో మేయరు డిప్యూటీ మేయర్ సమయంలో అంతర్గతంగా ఎన్ని వాళ్ళ కొట్లాట వచ్చినా ఒక వర్గము మా దగ్గర వచ్చి జాయిన్ అవుతామని అన్నా కూడా మేము అందులో జోక్యం కలిగించుకోలేదు. మా పార్టీలో జాయిన్ అవుతామన్నా కూడా మేము రిజెక్ట్ చేయడం జరిగింది. అవసరం లేదని ప్రజల తీర్పున శిరసావహిస్తాం, ప్రజలు మీకు ఓటే మీరే ఏమైనా చేసుకోండి అన్న. ఒక లాడ్జింగ్లో గొడవలైనని టీవీలలో వచ్చినా కూడా డబ్బులు దొరికినాయని రకరకాలు వచ్చినా కూడా దానిలో కూడా మేము ఇంటర్ఫియర్ కాలేదు, రాజకీయంగా మేము మాట్లాడలేదు. అదే ఇంటర్నల్ మీ ఇష్యూస్ మీరు చూసుకోండి అనుకున్నాం. మా దగ్గర జాయిన్ అయిదామని వచ్చినా బస్ దిగి నేరుగా వస్తామన్నా వద్దు అన్నాం. మీరు ఎవరన్నా మాకు మెజార్టీ లేదు, మేము మీకు సపోర్ట్ చేస్తామన్నాం. ఈ రాష్ట్రంలో 1-2 మినహా ఎక్కడ కూడా సపోర్ట్ చేయలే. సపోర్ట్ చేసిన దగ్గర వైస్ చైర్మన్ తీసుకున్నారు, లేదు ముందే కోఆప్షన్ మెంబర్లు తీసుకున్నారు, రకరకాల మాట్లాడుకున్నారు. కానీ మేము చాలా డిప్లొమాట్గా, చాలా డిగ్నిఫైగా, హోందాగా వ్యవహరించి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అవుతామన్నా వద్దని చెప్పడం, డిప్యూటీ మేయర్ మీరు పంచుకుందామన్నా రిజెక్ట్ చేయడం, ఏకగ్రీవంగా మేము సపోర్ట్ చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా అన్ని పార్టీలు సహకరించినాయి, బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కానీ మరి ఇప్పుడు 2 నెలలు కూడా కాలేదు. మా కార్పొరేటర్స్ పనికోతే నువ్వు రా పార్టీ జాయిన్గా, కండవ కప్పుకుంటే పైసలు ఇస్తాం, పండు కప్పుకుంటే పైసలు ఇస్తాం. ఏ పని పోయినా కూడా అడిగితే కనిపిస్తే, ఇనాగరేషన్ దగ్గర కనిపిస్తే నువ్వు జాయిన్గా. ఇంకా ఒక కార్పొరేటర్ భర్తలకు ఫోన్ చేసి నీకు ముడా చైర్మన్ ఇస్తా నువ్వు రా, నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తా నువ్వు రా, నీకు రాష్ట్రంలో చైర్మన్ ఇప్పిస్తా నువ్వు రా, నీకు నిధులు ఇస్తా నువ్వు రా, నువ్వు ఏ దందాలైనా చేసుకో పోలీసుకి చెప్తా నువ్వు రా అని చెప్పడము ఒక చదువుకున్న వ్యక్తిగా ఇంతవరకు సమంజసం. పార్టీలు మారడము అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి చేస్తా అన్నారు కదా మీరు. 2.5 ఏళ్ళు అయింది. ఒక్కసారి మీరు పరిశీలించుకోండి, అభివృద్ధి ఏం జరిగింది, ఇంకేం చేయాల్సి ఉంటుంది, మేము మిగిలిపోయిన పనులు ఏమున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని మా కార్పొరేటర్ భర్తలకు ఫోన్ చేసి మీకు చైర్మన్ ఇప్పిస్తా అంటే, మీరు ఇప్పియాల్సింది మీ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పియండి. మా దగ్గర నుంచి ఒక 25 మందిని తీసుకున్నారు కదా, వాళ్ళకు సగం మందికి 20 మందికి టికెట్లే ఇవ్వలేదు మీరు. కనీసం టికెట్లు ఇవ్వని వాళ్ళకన్నా చైర్మన్లు ఇవ్వండి. లేదు మీ కాంగ్రెస్ పార్టీలో మోసి జెండా మోసి కాయలు కాసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇవ్వండి. చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీ పార్టీలో ఉన్న సీనియర్లకన్నా ఇవ్వండి, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకన్నా ఇవ్వండి, కన్నా కష్టాల వాడి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకన్నా ఇవ్వండి. లేదు మా పార్టీలో గుంజుకొని 20 మందికి టికెట్ ఇవ్వని వాళ్ళకన్నా చైర్మన్లు ఇవ్వండి. రాష్ట్ర చైర్మన్లు ఇప్పిస్తాను కూడా చెప్పారు మీరు, కొంతమందికి ప్రామిస్ చేసిండ్రు. వాళ్ళకు రాష్ట్ర చైర్మన్లు ఇప్పియండి, స్టేట్లో చైర్మన్లు ఇప్పిస్తాను వాళ్ళకి స్టేట్లో ఇప్పియండి. ఇక్కడ ఉన్న చైర్మన్లు ఇస్తాను ఇక్కడ వాళ్ళకి ఇవ్వండి, మీ పార్టీ నాయకులకు ఇవ్వండి. మీ పార్టీ నాయకులకు ఇవ్వకుండా, మీ పార్టీల సీనియర్లకు ఇవ్వకుండా మైనార్టీలకు ఇవ్వండి. మా మైనార్టీలు అడుగుతున్నాడు, మా ఇద్దరు మైనార్టీలు అడిగినంట, మీ మైనార్టీలకు ఇవ్వండి. మా నాయకులకు పిలిచి కోఆప్షన్ మీ వాళ్ళకి ఇవ్వండి. మీ నాయకులకు మైనార్టీ నాయకులకు ఏమి ఇస్తారో ఇవ్వండి. చైర్మన్ ఇవ్వండి. ఏ చైర్మన్ ఇస్తారు? ముడా చైర్మన్ ఇస్తారా, లేకపోతే ఇంకే రాష్ట్ర చైర్మన్ ఇస్తారా? ఇవ్వండి. మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వకుండా, మీ పార్టీలో ఉన్నటువంటి ఓసీ నాయకులు చాలామంది వాళ్ళకి ఇవ్వకుండా, మా దగ్గర గుంజుకున్న 25 మందిలో 5 మందికే టికెట్లు ఇచ్చింది, మిగతా 20 మందికి కూడా మీరు ఏ చైర్మన్లు ఇవ్వకుండా కొత్తగా మా వాళ్ళని మీరు రాండి చైర్మన్లు ఇస్తామంటే యా చైర్మన్లు ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు? మరి లాస్ట్ టైం కూడా 25 మంది తీసుకున్నారు కదా, ఏమి ఇచ్చారు వాళ్ళకు? ఏమి ఇచ్చారు వాళ్ళకి చెప్పండి. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. మేము ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినాం. మరి తర్వాత మీరు విశ్లేషించుకోండి. మళ్ళీ మొన్న జరిగిన కౌన్సిల్లో వాళ్ళు ఎంత హోందాగా ఏ పదవులు లేకుండా రెండిట్లో మనకు అప్పచెప్పినప్పుడు మరి వాళ్ళు ఎందుకు పట్టుబట్టినరు అనేది ఆలోచన చేసుకోండి. ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచన చేసుకోండి. మా మిస్టేకా మీ మిస్టేకా ఆలోచన చేసుకోండి, పరిశీలించుకోండి. మీ జిల్లా ఎస్పీ గారిని అడగండి, మీ జిల్లా డిఎస్పీని అడగండి, లేదు సీఎల్ని అడగండి. కొంతమంది పోలీసు వాళ్ళు మా కార్పొరేటర్లను మీరు పార్టీ జెండా కప్పుకొని రాదు, మీరు కప్పుకొని రాదు, ఎందుకు టోపీ తీసి మీరు జెండా కప్పుకోరాదు? నువ్వు అడిగే బదులు సిగ్గు అనిపిస్తలేదా మీకు? కాకి డ్రెస్ వేసుకొని నువ్వు పార్టీ చేయనుగా అనే బదులు నువ్వే వేసుకోరాదు? ఏమైంది? ఎందుకు ఈ బ్రోకర్ పని ఎందుకు? మంచి పోలీస్ అంటే మంచి పోలీసు ఉన్నారు అక్కడ డిపార్ట్మెంట్లో. మీరు ఉండేది ఇంకా 2.5 ఏళ్ళు అయిపోయింది ఎమ్మెల్యే గారు, ఇంకా ఉండేది 1.5 ఇయర్, తర్వాత ఎలక్షన్ ఇయర్ వస్తుంది. ఈరోజు ప్రారంభిస్తే అది కంప్లీట్ కానికి కూడా 2-3 ఏళ్ళు కావాలి.
మున్సిపాలిటీలో 100 కోట్లు ఈరోజు డ్యూ ఉంది, చెక్ రాయడానికి రెడీగా 100 కోట్లు, 50 కోట్లు చెక్ మెజర్ చేయడానికి రెడీ ఉన్నాయి, 50 కోట్లు శాంక్షన్ చేసి ఉన్నాయి, బడ్జెట్కు ఓవర్లుక్ చేసి శాంక్షన్ చేసారు, ఎక్సీడ్ అయిపోయింది. అంటే దాదాపు 150-200 కోట్లు రెడీగా ఇచ్చేది ఉంది. ఇవి ఇవ్వడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. పాతవే అడ్డగోలుగా శాంక్షన్ చేశారు. మరి కొత్త ఈ డబ్బులు ఎక్కడ తెస్తారు? మీరే అన్నారు ఒక పైసా ఇస్తలేరని. 1.5 ఇయర్ ఉంది. మీ పాత పనులు ఈయనకనే 1.5 ఇయర్ పడుతుంది. కొత్తది ఎట్లకేం చేస్తారు? ఏడ చేస్తారు? దృష్టి పెట్టండి. మేము మిగిలిపోయిన పనుల మీద దృష్టి పెట్టండి. మేము సహకరిస్తాం 100%. మీరు రమ్మంటే వస్తాం అవసరం ఉందంటే. ఇప్పుడు ఉన్నటువంటి గంజిలో ఉన్నటువంటి మార్కెట్ను కంప్లీట్ చేయండి. షెడ్ కాదు, అది 3 ఫ్లోర్లది. హోల్సేల్ మార్కెట్ ఉంది పక్కనే, దాన్ని ఆధునీకరణ చేయండి. కిరాయి లేకుండా కట్టి ఫ్రీగా ఇచ్చేది అది. ఇక్కడ ఆర్ఎన్బి దగ్గర మార్కెట్ కంప్లీట్ చేయండి. అది ఎట్టి పరిస్థితులలో మార్కెట్లో ఏది లైబ్రరీ పెడదామంటే కాదది. చదువుకున్నాం మేము కూడా, మా వాళ్ళు కూడా పేదరికం ఉండొచ్చు, కానీ అట్లా మార్కెట్లలో పెడితే కాదది. ఆ డిజైన్ వేరు, టైప్ డిజైన్ ఇది వేరు. మస్తు ల్యాండ్స్ ఉన్నాయి, తేండి. కట్టించినటువంటిది మెట్టుగడ్డ దగ్గర మార్కెట్ ఉంది, అది కంప్లీట్ చేయండి. మెట్టుగడ్డ దగ్గరది టోటల్గా బస్ స్టాండ్ ముందర అది కంప్లీట్ చేస్తే టూరిజంది. అక్కడ 5 రూపాయల భోజనము, పేదవాళ్ళు నిద్రపోవడానికి, పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ చాలా ఉన్నాయి. మీరు ప్లాన్ చూస్తే అర్థమయ్యేది. చదువుకున్న మీరు అబద్ధాలు మాట్లాడి అబాండం వేస్తే కాదు. ఇలా మీరు టైం అంతా మా కార్పొరేటర్లను గుంజుకొని నోరు బంద్ చేయిస్తే అయిపోద్ది అనుకుంటే ఏమవుతుంది చెప్పు? పోతారా వీళ్ళు? సమ్మర్ వస్తుంది, మీ దృష్టి నీళ్ళ మీద ఉండాలా. 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి వాటర్ ట్యాంకర్ల కింద పడి చనిపోయినరు. ఫుల్ వాటర్ ఉంది. ఏ టౌన్కు ఒకటే సోర్స్ ఉంటుంది. ఇక్కడ జడ్చర్ల నుంచి వాటర్ రావాలి, మన్నెంకొండ గుట్ట నుంచి, అంటే శ్రీశైలం నుంచి నార్లాపూర్ నుంచి డైరెక్ట్ లైన్ వేసి మన్నెంకొండ గుట్ట నుంచి మళ్ళీ రివర్స్ వస్తారు 2 సైడ్ నుంచి. ఇంకా 30 ఏళ్ళకు కూడా సరిపోయే నీళ్ళు ఉన్నాయి, ట్యాంకర్స్ ఉన్నాయి. ఇంత కెపాసిటీ చూడండి. అవన్నీ వదిలిపెట్టి మీరు మా కార్పొరేటర్లను లేకపోతే అనవాడ మండలంలో ఎవడొస్తారు వాళ్ళని భయపెట్టి గుంజుదాము, పోలీసు వాళ్ళతో భయపెట్టిద్దామంటే మీరు ఉండేది ఇక 2 ఏళ్ళు కూడా 2.5 ఏళ్ళు పనిచేసి 1.5 ఇయర్. మున్సిపాలిటీలోనేమో బడ్జెట్ 150-200 కోట్లు ఇవ్వాలి. గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డుకి ఆటోమేటిక్ వస్తాయి. స్పెషల్ ఫండ్స్ ఏమైనా తీసుకురండి. మీరు స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయండి. పుట్టిగా మీరు వస్తేనే కండువా మారిస్తే పైసలు ఇస్తాము, కండువా మారితే ఫండ్స్ ఇస్తాము, కండువా మారితే నువ్వేమన్నా దందా చేసుకో, మేము చూసుకుంటాం వెనక నుంచి. అది కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, మీరు ఆ ఇసుక మామూలు, ఆ మైనింగ్ క్వార్జ్ మామూలు, లేకపోతే దాని మీద చాలామంది బిజీ ఉన్నారు. ఆ పైసలు వస్తున్నాయి కనుక మీరు ఎమ్మెల్యే గారిని మెప్పిస్తే మనల్ని ఇంకా 2-3 ఏళ్ళు ఇక్కడ ఉండొచ్చు కనుక మనం చేసుకోవచ్చు, మామూలు తినొచ్చు అని చెప్పి. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇది మంచి సంస్కృతి కాదు. మీరు ఒకరిద్దరు చేసే పనికి పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. మేము పోలీసు వాళ్ళకు మంచి అత్యాధునిక వాహనాలు, పోలీసు వాళ్ళకు గౌరవం వచ్చేటట్లు, ప్లస్ వాళ్ళని రివర్స్ ఇస్తామంటే సూపర్మెన్ పోస్ట్ క్రియేట్ చేయడము, అట్లా డిపార్ట్మెంట్కి గొప్ప పేరు తెచ్చేటట్టు చేస్తాం. కానీ ఇట్లా మీరు కొంతమంది పార్టీలు మారండి, కండువాలు మారండి అని చెప్పే బదులు మీరే మార్చుకుంటే అయిపోయాయి, పీడబోతుంది. ఇక ఇదేం పద్ధతి? ఇది మంచి పద్ధతి కాదు. అది ఎమ్మెల్యే గారికి నేను ఒకటే చెప్తున్నా, మేము ఉన్నప్పుడు మిగిలిపోయిన పనుల మీద దృష్టి పెట్టండి. మీరు కొత్త పనులు ఏవో చూపించండి, పని చేయండి. మీరు త్రాగునీరు ఎందుకు వస్తలేదు, త్రాగునీరు 2 సోర్స్ నుంచి ఎందుకు వస్తలేదు మీరు చూడండి. మేము ఒక వార్డుకు 50 ట్యాంకర్లు వేయడిది శాషాగుట్టల 0 చేసి ట్యాంకర్లు రద్దు చేసి డైరెక్ట్ వాటర్ వచ్చేటట్లు చేసినాం. డైలీ వాటర్ ఇచ్చుకోవచ్చు. బాబునారుకు డైలీ వాటర్ ఇచ్చే కెపాసిటీ మనకు అలొకేట్ అయింది. అది వస్తుందాలో చూసుకోండి. ట్యాంకర్లు బంద్ చేసినాం, బోర్లో ఉన్న మోటార్లు కూడా తీసేసినాం. టోటల్గా అవసరం ఉన్న దగ్గర మాత్రం పాత బోర్లు పెట్టి టోటల్ కృష్ణా వాటర్ వచ్చేటట్లు చేసినాం. ఇప్పుడు మళ్ళీ బోర్ మోటార్లు స్టార్ట్ అయినాయి, బోర్ మోటార్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళ నేను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయకుంటే ఆ నిధులు లేకపోతే ఇవాళ ఏమవుతుందో ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఇప్పుడు చేస్తుంటే అంటారు, ఇప్పుడు చేస్తే అవి సెట్ అయ్యే వరకు 2-3 ఏళ్ళు అవుతుంది. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఇక్కడ పెరిగిన, ఇక్కడ ఉద్యోగం చేసిన, ఇక్కడనే ఉన్న మేము, మా కుటుంబం అంతా, మా తల్లిదండ్రుల సమాజం నుంచి మొదలుకుంటే మొత్తం టోటల్గా మా వ్యవస్థ అంతా మాకు కేంద్రం మహబూబ్నగర్. ఇక్కడ పుట్టి పెరిగిన కనుక ఈ ప్రాంతం పైన నాకు ప్రేమ. మేము ఇక్కడ వ్యవసాయం చేసినాం,
ఇక్కడ చదువుకున్నాం, పెరిగినాం. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఏ రైతు కష్టాలు పడొద్దు, ఏ రైతు కన్నీళ్ళు పెట్టొద్దు, ఏ కులవృత్తి రోడ్ల మీద పడొద్దు, ఏ ఒక్క యువకుడు ఉద్యోగాలు లేకుండా చెడు ఎక్కడో వెళ్ళిపోవద్దు. ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగం ఉండాలి. ఇక్కడ పేదవానికి ఏ రకమైన జబ్బు వచ్చినా ఇక్కడనే బతకాలి, అందుబాటులో వాళ్ళు బతకాలి, ఎవరు అవసరంలో బతకాలని అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చింది. నాకు ఈడ పుట్టి పెరిగిన కనుక, ఈడ పెద్దగా అయిన కనుక నాకు ఈ ప్రాంతం పైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎక్కువ. ఇలా మీరు కూడా అట్లా చేయాలి, మేము సహకరిస్తాం. మేము తెలుసో తెలియకనో గతంలో కొంత తప్పులు చేశాం. దిద్దుబాటులో భాగంగానే మీ పార్టీలో వస్తే జాయిన్ అవుతుంటే కూడా చేసుకుంది కూడా. అందుకే గెలవంగానే ప్రజలు గెలిపించి గెలవంగానే తీసుకోవద్దని చేసినాం. ఒక ఆయన ఇంతకుముందు అడిగాడు గతంలో, అంటే అప్పుడు పరిస్థితులలో ఉన్న వాళ్ళని దింపేస్తామంటే తప్పు అవుతుందని సపోర్ట్ చేసినాం. మరి అలాంటి చైర్మన్లు, అనుభవజ్ఞులు కూడా మీ పార్టీలో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకి ఏంటి ఆ ముడా చైర్మన్గా, వాళ్ళకి ఏంటి ఇంకా ఏదైనా పెద్ద పెద్ద పదవులు. మీరు మాట ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మాట ఇవ్వని వాళ్ళకి ఇవ్వండి. లేదు మా 25 మందిని తీసుకున్నారు లాస్ట్ టైం, అందులో 20 మందికి ఇవ్వండి. మళ్ళీ ఉన్న కొత్త మేము 16 మంది మేము గెలిచిన వాళ్ళని 16 మంది మా టీంలోని మీరు భయపెట్టించి, పోలీసు వాళ్ళని భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మంచి చేయండి, కౌన్సిల్లో సహకరిస్తాం. మొన్న కౌన్సిల్లో మా కార్పొరేటర్స్ కొంతమంది అన్నారు 50,000 మోటార్ ఇస్తలేరు సార్, 30 లక్షలు 40 లక్షలు పెట్టి చాంబర్లు చేయించుకుంటారు, మేము డీసెంట్ ఇస్తామన్నారు. నేను వద్దన్నా, డీసెంట్ వద్దు, స్టార్టింగ్ మనము డీసెంట్లు ఇవ్వద్దు. డీసెంట్లు కాంప్లైంట్లు ఇస్తే తప్పు అవుతుంది, డెవలప్ చేద్దాం, చేసుకోలే వాళ్ళు కూడా అవకాశం ఇద్దామన్నాం. ఎంతో పెద్ద మనసుతో 50,000 ఇవ్వకపోయినా మేము 40 లక్షలు పెట్టి చాంబర్లు చేయించుకుందామన్నా, మా కార్పొరేటర్లు డీసెంట్ ఇస్తామన్నా నేను వద్దని వారించిన. ఏకగ్రీవంగా మీకు అభిమానించినాం, ఏకగ్రీవంగా మీకు సపోర్ట్ చేసిన నెల రోజుల్లోనే మీరు మా వాళ్ళపైన పార్టీలు రా అని చెప్పడం, కేసులు పెట్టేయడం, ఇబ్బంది పెట్టడం మూలంగా మేము వీళ్ళు ఇంత సపోర్ట్ చేసినా వీళ్ళు మారట్లేదు, వీళ్ళ బుద్ధి మారట్లేదు అని చెప్పి, సరే రూల్ ప్రకారం అన్నప్పుడు రూల్ ప్రకారం మీరు నడవండి. రూల్ ప్రకారం ఏ వారు కార్పొరేషన్లో లేనిది మీరు ఎట్లా కూర్చుంటారని మా వాళ్ళు అడిగింది. మీరు అలాంటిది ఉన్నప్పుడు మాతో చర్చించి, అరే తెలియక జరిగింది ఇది, మనం డెవలప్మెంట్ కలిసి చేద్దామంటే మేము సహకరిస్తాం. నా ప్రాంతంలో అభివృద్ధి గురించి సహకరిస్తాం. మేము గతంలో మేము పరిపాలించినప్పుడు ఏమైనా తప్పులు చేసినా కూడా గతంలో కూడా చెప్పినాం, సరిదిద్ది చేసుకుంటాం. మాకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా అది చేస్తామా లేదో మీరు చూస్తారు. అది వ్యక్తికి జరిగినా, వ్యవస్థకు జరిగినా, టౌన్ జరిగినా ముందంచెల ముందుకు తీసుకెళ్తాం, మంచి తీసుకెళ్తాం. మా విజన్ అభివృద్ధి తప్ప వేరే లేదు. మా విజన్ టోటల్లీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి, చదువుకోవాలి, ఫ్యాక్టరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఎయిర్పోర్ట్ కూడా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మహబూబ్నగర్కి వచ్చి చూసిపోయారు, పెండింగ్లో ఉంది అది. ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఇక్కడ. కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి మధ్యలో హైదరాబాద్లో ఫ్లైట్లు నిండిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ పైన దృష్టి పెట్టండి. కనుక ఉట్టిగా కార్పొరేటర్లను వేధించి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించి, వాళ్ళని భయపెట్టిస్తే ఇలా భయపడడానికి ఎవరు లేరు. అది పద్ధతి కాదు. అది 2.5 ఏళ్ళు వెళ్ళిపోయింది, అంతా టైం మొత్తం అయిపోయింది. మిగిలిపోయిన పనుల మీద దృష్టి పెట్టాలని మరి కౌన్సిల్లో రావాల్సినట్లు అందరికీ ఈక్వల్గా మేమున్నప్పుడు టౌన్ అంతా ఒక యూనిట్గా డెవలప్ చేసినాం. డబుల్ బెడ్రూమ్ అంటే నార్త్ సైడు, ఈస్ట్ సైడు, సౌత్ సైడు, వెస్ట్ సైడు 4 సైడ్లని. రింగ్ రోడ్ అంటే కంప్లీట్గా ఇప్పుడు 70% అయిపోయింది. ఇంకా 25% మొత్తం ప్లాన్ కూడా ఉంది. టోటల్గా తొందరగా అది కంప్లీట్ చేయండి. టీడీగుట్ట నుంచి అప్పనపల్లి కొట్టేస్తే అయిపోతుంది. ప్లాన్లో కూడా ప్లానింగ్ కూడా మొత్తం శాంక్షన్ అయింది, అది చేయండి. కానీ ఉట్టిగా చేస్తే కాదు. సరే మీరు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, లక్షల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, ఏదో నిధి అని ఫండ్ అని చేసుకుంటున్నారు, చేయండి, మంచి ఖర్చు పెట్టండి. ఏం నిధి చేస్తారో, ఏం ట్రస్ట్, ఏం నది ట్రస్ట్ చేయండి. మేము ప్రజల నుంచి లీడర్ల నుంచి అప్పుడు పైసలు వసూలు చేయలేకపోయినాం, ఇప్పుడు మీరు చేస్తున్నారు, మంచి చేయండి. ఇంక మాకు కూడా ఏదైనా అప్పచెప్పి చేస్తాం. అంతేగాని ఇట్లా వేధించి చేస్తే మాత్రం మంచిది కాదు. మీరు స్వయంగా మీరు మాట్లాడినవి ఉన్నాయి,
మీ అనుచరులు మాట్లాడేటువంటి అది కాదు. నేను ఎంతో అనుభవంగా చెప్తా ఉన్నా. ఏది పడితే తీర్మానం చేస్తే కూడా కాదు. తప్పుగా తీర్మానం చేసినా ఖచ్చితంగా అది పనిషబుల్ అవుతుంది. ఇష్టానుసారంగా బడ్జెట్కి ఎక్సీడ్ చేసి మీరు 2 ఏళ్లలో బడ్జెట్కు ఎక్కువగా శాంక్షన్స్ ఇచ్చిండ్రు. అది చాలా క్రిమినల్ ప్రొసీజర్, కొత్త ఫైనాన్షియల్ కొత్త దివాలా తీసిన కిందకు వస్తుంది, రెవెన్యూ లాసెస్ కిందకు వస్తుంది. అయినా మేము దాని గురించి కూడా మాట్లాడలేదు. మొట్టమొదటి కౌన్సిల్లో ఎందుకని డీసెంట్లు ఇవ్వలేదు, సహకరించినాం. మీకు ఇంకా సహకరించాలనుకున్నాం, కానీ మీ తప్పు వల్లనే, మీరు మీ నాయకులు మీ అనుచరుల తప్పు వల్లనే జరిగింది. మీరు ఇంటర్నల్ కూర్చోండి. ఏకగ్రీవంగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామని. మేము సపోర్ట్ చేసి మేయర్కు సపోర్ట్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు నువ్వు పార్టీ మారు అని అడుగుతాడంట ఒక అతను. భావ్యం అది? లోపల మీకు మేయర్ ఏకగ్రీవంగా, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా మీరు సపోర్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసరు ఆయన నువ్వు పార్టీ మారు అని ఒక కార్పొరేటర్ని అడుగుతాడా? ఏం జరుగుతుంది? మీకు తెలియకుండా జరుగుతుందా? పార్టీ మార్చుకోవడం ఇదా? లాస్ట్ టైం మార్చిండ్రు, ఏమైంది? పోయిన నెల గతి ఏమైంది? వాళ్ళకు ఏం చేసిరు? మీరు ఏమైనా చేసిండ్రా? వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసిరు. టికెట్ రాని 20 మంది జీవితాలు ఖతమైనాయి. పబ్లిక్లో చులకనైపోయినారు. అమ్ముడు పోయిన పేరు వచ్చే వాళ్ళకు విలువ లేకుండా చేస్తుంది. 9 ఏళ్ళు వాళ్ళను గౌరవంగా విలువ తలెత్తుకు తిరిగేటట్టు చేసిన వాళ్ళని ఏమో ఆశ చూపి వాళ్ళని 20 మంది జీవితాలు, రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేస్తుంది. వాళ్ళకి ఇవ్వండి చైర్మన్, మీ పార్టీ వాళ్ళకి ఇవ్వండి. ఉట్టి చేస్తే మాత్రం మంచిగా ఉండదు. డెవలప్మెంట్ దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.